గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును ప్రియులారా, పస్కా పండుగకు సిద్ధపడుతున్నారు కదా. పస్కా మనకు సమీపంలో ఉంది కాబట్టి పరమ తండ్రి యొక్క కృపలో మనం ఆయనలో సంతోషిస్తూ ఆనందిస్తూ మనం ఆయన చేత పరిశుద్ధపరచబడిన వారమై ఆయన రొట్టె దర్శనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో నుంచి లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో ఎలోహిం రాజ్యం మర్మములు తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎలోహిం యొక్క రాజ్యం మర్మము. అవును ప్రియులారా, మన రక్షకుడిని యెహోషువ మెస్సియా ఆ శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులకు అనేకమైన ఉపమానాలు తెలియపరుస్తూ అనేకమైన ఆయన యొక్క రాజ్య మర్మాలను తెలియపరుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, అవును ఈ లోకములో శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారు ఉన్నారు. వారికి బయలుపరచబడడం లేదు పరలోక రాజ్య మర్మములు. ఏ చదువుకోలేని పాండిత్యం లేని ఏ విధంగా ఈ లోకంలో ఎన్నిక లేని ఈ యొక్క శిష్యులైన వీరికి, అందుకే పసిబాలురైన వీరికి ఆ పరలోక రాజ్య మర్మములు బయలుపరచబడుతున్నవి అని ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి ఎవరికి ఆయన రాజ్య మర్మాలు బయలుపరుస్తుంటాడంటే ఆయన యొక్క హృదయానికి సమీపంగా ఉన్న వారికి, ఆయనకి ఇష్టలైన వారికి, ఎవరైతే తమ యొక్క హృదయాలలో ఆయన చేర్చుకొని సంపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడుస్తుంటుంటారో, ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో, ఎవరైతే కనికర కలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో, ఎవరైతే జాలి దయ అనే ఆ యొక్క మనసత్వంతో ఉంటారో అటు వారి మీద ఆయన కందృష్టి వస్తాడు. వారికి ఆయన పరలోక రాజ్య మర్మములు బయలుపరుస్తూ వస్తుంటాడు. దానియేలుకు పరమ తండ్రి పరలోక రాజ్య మర్మములన్నీ కూడా బయలుపరుస్తూ వస్తుంటున్నాడు. ఎందుకంటే దానియేలు పరమ తండ్రి దృష్టికి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా జరగబోయే సంగతులు అనేక విషయాలు కూడా పరమ తండ్రి దానియేలు గారికి రాయించి పెడుతూ వచ్చాడు. కాబట్టి అదే మాదిరిగా బాప్టిజం ఇచ్చు ఆ విధంగా యోహాను అనేక మంది పరిశుద్ధులు ఆ పరలోక రాజ్యం గురించి అనేక సందర్భాలు వారు మాట్లాడుతూ వస్తుంటుంటారు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించినదని ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతుంటుంటారు. ఎందుకంటే ఆ పరమతండ్రి యొక్క మార్గము, పరమతండ్రి యొక్క జ్ఞానము, పరమతండ్రి యొక్క మర్మములు ఎవరికి బయలుపరిచాయంటే ఆయన సమీపం ఉన్న వారికి. అదే మరిగా చివరిగా ప్రకటన గ్రంథం రాసిన అపోస్తలుడైన యోహాను గారికి పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఆయన సిద్ధపడుతున్నాడో తెలియపరచబడింది. కాబట్టి ఆయనకి ఇష్టమైన వారికి ఆయన తెలియపరచుకుంటాడు. మనం ఆయనకి ఇష్టంగా మారుదాం. పరమతండ్రి మనకు కూడా ఆయన మర్మాలు బయలుపరుస్తాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, పరలోక రాజ్య మర్మములు మీరు మాకు కూడా బయలుపరుస్తారని వాగ్దానం చేస్తున్నారు. ఆ విధంగా మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి యెహోషువ మెస్సియా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.